షాబాద్ మండలంలోని ముద్దెంగూడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘాల ఉపాధ్యక్షులు పర్వేద నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. గ్రామంలోని పురాతన శివాలయం వద్ద శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పర్వేద నరసింహులు దంపతులు పాల్గొని అంగరంగ వైభవంగా చేపట్టారు. గ్రామంలోని ప్రజలు, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవానికి ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరు వాడవాడలా ఊరేగిస్తూ భజన పరులతో కీర్తనలు చేసుకుంటూ మేళతాళాలతో ఊరేగించి పురాతన శివాలయం వద్ద స్వామివారి కళ్యాణం వైభవంగా చేపట్టారు. స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ శివకుమార్, గ్రామ కమిటీ సభ్యులు, అలాగే ఎక్స్ ఎంపీపీ కూనా వెంకటయ్య, గ్రామ పెద్దలు పాపిరెడ్డి ఎన్ లింగం, మాజీ సర్పంచ్ జయమ్మ సుదర్శన్, భూపతి సురేష్, పురుషోత్తం, కూనా సత్యనారాయణ, ఒగ్గు నరసింహులు, శంకరయ్య, ఆర్ అంజయ్య, ఎన్ హనుమంతు, బి వెంకటేష్ గౌడ్, జిట్టా శ్రీనివాస్, బొబ్బిలిగామ నరసింహులు, గ్రామ కమిటీ సభ్యులు భూపతి శ్రీశైలం, ఒగ్గు సుమలత, మల్లేష్, జిట్టా భాగ్య శ్రీనివాస్, ఎండి కాజా, ఎన్ శైలజా శేఖర్, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన మిద్దెంగూడెం గ్రామం లోపల ఈరోజు సీతారాముల కళ్యాణము చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ పురాతనమైనటువంటి మిద్దెంగూడెం లోపల శివాలయం ఉన్నది. ఇక్కడ పునఃప్రారంభము కొత్తగా ఇక్కడ శివాలయాన్ని నిర్మించడానికి ఎంతోమంది దాతలు సహాయపడ్డరు. ఇక్కడ గోవర్ధన్ రెడ్డి, కుమార్ చెన్నయ్య, మన పరిగి శేఖర్ గారు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకరప్ప గారు కూడా ఇంకా వేరే దాతలు ఎందరో కూడా ఇక్కడ మన శివాలయానికి సహాయం చేసిర్రు. అందుకు మేము కూడా ఇక్కడ శివాలయాన్ని స్లాబ్ వేసి సగభాగం పూర్తి చేసినాము. మిగతా సగభాగం కూడా పూర్తి చేస్తాము అందరి సమక్షంలో, పెద్దలందరి సమక్షం లోపల. అలాగే ఈరోజు వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మా మిద్దెంగూడెం తరపు నుంచి అందరికి, మిద్దెంగూడెం గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అవినాష్ రెడ్డి గారు కూడా వచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి, అలాగే పెద్దలు కూడా అందరూ, మా గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి వీక్షించిపోయినారు. అందుకు మా అందరికి సంతోషంగా ఉన్నది. అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు మన మిద్దెంగూడెం గ్రామం లోపల ఊరేగింపు 8 గంటల నుండి 10 గంటల వరకు ఊరేగింపు జరుపుకొని ఇక్కడ సీతారాములను ఇక్కడికి తీసుకొచ్చి శివాలయం వద్ద పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి మిద్దెంగూడ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి సీతారాముల కళ్యాణము జరిపించడం జరిగింది. ఇందుకు మాకు ఎంతో సంతోషం ఉన్నది. నా పేరు సుదర్శన్. కొత్తగా శివాలయం గుడి నిర్మించడం జరిగింది. అదేవిధంగా నిర్మించినందుకు శ్రీరాముల వారి లగ్గం చేయడం ఇక్కడ మంచిగా చేయడం జరిగింది మంచి వాతావరణంలో. అలాగే రేపు మంచి ఇంకా మంచి ప్రోగ్రాం చేయాలని కోరుకుంటున్నాను. పేరు సురేష్ ముద్రరాజు. నేను ముద్దెంగూడ వాసిని. ఇక్కడ గుడి నిర్మాణం జరగడానికి ముఖ్య కారణము మరి పదార నరసింహులు నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ గారు. ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్న గుడి, పురాతన గుడి, శివలింగం ఇక్కడ ఉంది కాబట్టి
ఎంతోమంది గత 20 సంవత్సరాల నుంచి కూడా గుడి నిర్మాణం చేద్దామని అనుకున్నారు, కాలేదు. ఈరోజు మరి ఆ భగవంతుడు ఆయనకు సంకల్పం ఇచ్చి ఇక్కడ గుడి నిర్మాణం చేసిండు. అదేవిధంగా ఊరి లోపల ఉన్నటువంటి పెద్దలను చిన్నలందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణానికి అందరూ సహకరించి మరి పెద్ద ఎత్తున ఇక్కడ కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల గుడి లోపల సీతారాముల వారి కళ్యాణం జరగడం జరిగింది. దానికి కారణం మన పరివార నరసింహ సర్పంచ్ గారు. అదేవిధంగా మరి ఇక్కడ గుడి నిర్మాణానికి కూడా అందరూ సహకరించారు. నిర్మాణానికి సహకరించిన వారి పెద్దలు మరి వెంకటేష్ గౌడ్ గారు మాజీ సర్పంచ్ స్టీల్ ఇప్పేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మరి మాజీ సర్పంచ్ సుదర్శన్ గారు కూడా ఇక్కడ గుడికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉన్నదో జేసీబీ సాయంతో తన వంతు సాయం చేసిండు. అదేవిధంగా మల్రెడ్డిగూడెం గోవర్ధన్ రెడ్డి అన్న గారు కూడా ఇక్కడ దేవాలయానికి మంచి విరాళం పెద్ద ఎత్తున ఆయన సాయం చేసిండు. ఇంకా ముందు కూడా ఇంకా ఏమైనా నాతో ఆయన సాయం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మా ఊరి ఒక శ్రీకరప్ప అని మా ఊరికి ఎప్పుడో మాకు తెలియలేని మా చిన్నతనం నుంచి కూడా ఆయన పెద్ద సేటు. అతను నా వంతు సహకారం నేను చేస్తానని మరి గుడికి స్లాబ్ వేయడం జరిగింది. గుడికి స్లాబ్ మొత్తం అతన్ని ఖర్చు పెట్టుకొని స్లాబ్ వేశాడు. ఆయన ఇంకా కూడా ఏదైనా నాతో అయితే ఇంకా చేస్తానని మాట ఇచ్చిండు. గుడికి శిఖరానికి అది పంచలోహాలు చేయిస్తానని మాట ఇచ్చిండు ఇక్కడ. అదేవిధంగా మరి కుమ్మరి చెన్నయ్య మా మాజీ ఎంపీటీసీ గారు కూడా ఇక్కడ గుడికి విరాళం ఇచ్చిండు. 5,50,000 రూపాయలు ఇచ్చిండు. ఆయన కూడా ఇంకా ముందు ఇంకా విరాళం చేస్తాను, గుడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగడంకి వీల్లేదని చెప్పి మాట ఇచ్చిండు. అదేవిధంగా మాజీ సర్పంచ్ గణేష్ మన గణేష్ మల్లారెడ్డి కూడా ఒక 2,80,000 రూపాయలు పెట్టి గజస్తంభం విరాళం చేసిరు. వారు కూడా పెద్ద ఎత్తున సాయం చేసిరు. మాకు ఈ ముద్దెంగూడెం ఉన్నటువంటి శివాలయానికి అందరు సహకరించారు. షాబాద్ నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఇప్పించాడు ఎవరు మన విశ్వనాథం సేటు. విగ్రహాలు కూడా దాత విశ్వనాథం సేటు కూడా చేసిండు. పెద్ద ఎత్తున అందరి సహకారం ఉన్నది. ఇక్కడ షాబాద్లో ఉన్నటువంటి పెద్దలు కూడా అందరు సహకారం అందించారు మాకు. అదేవిధంగా మా సర్పంచ్ అందరినీ కలుపుకొని పోతున్నాడు కాబట్టి అందరికీ ఆ భగవంతుడు అతనికి ఇంకా ముందు తీసుకెళ్ళి మంచి కార్యాలు చేయించి అందరినీ తన బిడ్డలాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుని సమక్షంలో మరి వీటీవీ అన్నదమ్ములకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా దగ్గరికి వచ్చి ఈ ప్రోగ్రాం సకాలంలో అన్ని విధాల్లో మంచి చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు మా యొక్క సర్పంచ్ గారు వారి కొత్త పరిపాలనా మండలి మా యొక్క గ్రామ సముదాయంలో ఉన్న శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కళ్యాణాన్ని లోక కళ్యాణం కోసం జరుపుతారు. శ్రీరాముడు ఏ విధంగా జీవించాడు ఆదర్శప్రాయంగా ప్రతి ఒక్క మానవుడు లోక కళ్యాణం కోసం ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకోవాలనే ఒక గొప్ప సంకేతాన్ని మనకు రామాయణం నేర్పిస్తుంది. కాబట్టి మానవుడు ఇలాంటి కష్టాల్లో కానీ దుఃఖాల్లో కానీ ఎలాంటి సంకట సమయంలో కానీ ఆపదలో కానీ విపత్తులో కానీ శ్రీరాముని వల్ల జీవించాలని మనకు శ్రీరాముని యొక్క జీవిత చరిత్ర తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యాన్ని మనము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాము. మన జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దుఃఖాలు వచ్చినా శ్రీరాముని వల్ల తట్టుకొని జీవించాలనే ఉద్దేశంతో రామాయణము రాముని యొక్క జీవన విశేషము మనకు తెలియజేస్తుంది. రాముడు రాజు అయిన తర్వాత రేపే మహారాజుగా అవుతాడని చెప్పి కూడా తెలిసి కూడా తెల్లారే ఆయన వనవాసానికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి ఒక ఘోరమైనటువంటి ఒక కఠినమైనటువంటి సమస్యను కూడా శ్రీరాముడు చిరునవ్వుతోని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మన యొక్క అయోధ్యను వదిలేసేసి. అతని వెంట అతని సోదరులు మరియు భార్య కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్న మానవులకైతే అంత కష్టాలు లేవు, కానీ చాలా పెద్ద మొత్తంలో ఫీల్ అవుతున్నారు. కానీ కాకూడదు, అంతకన్నా కష్టం ఇంకా భూమి మీద ఎవరికి రాలేదు. కాబట్టి అందరూ మంచిగా ఉండాలి. శ్రీరాముని యొక్క కళ్యాణం చేయడం అంటే ప్రతి వ్యక్తి కూడా మంచిగా మనోధైర్యాన్ని కలిగి ఉండి ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో నీతి నియమము ధర్మము ఆధ్యాత్మికత భావము ప్రేమ త్యాగము ఇవన్నీ కూడా శ్రీరాముని యొక్క జీవితంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనోధైర్యాన్ని కలిగి ఉండి మంచి అభిప్రాయంతో
ధర్మంతోని, నీతితోని, శాంతితోని అందరూ కూడా స్వయం శక్తితోని జీవించే విధంగా తుషంతిచ రమ్మంతిచ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా శాంతిగా బ్రతకాలని మనకి ఈ యొక్క కళ్యాణాన్ని మనం జరుపుకుంటాం. అందుకని అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మరొకసారి మీ యొక్క V3 ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. ఈరోజు మా యొక్క ముద్దెంగూడెం గ్రామం లోపల శ్రీ సీతారాముల వారి కళ్యాణము ఉత్సవం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క గ్రామాభివృద్ధికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించి అందులో మనమందరం భాగస్వాములు అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్రము రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలము ముద్దెంగూడెం నా గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముద్దెంగూడెం గ్రామ పెద్దలకు, చిన్నలకు, పెద్దలకు, సర్పంచ్కి, వార్డు సభ్యులకు అందరికీ, అక్కలకు, అన్నలకు, చెల్లెండ్లకు అందరికీ నా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఫస్ట్సారి ముద్దెంగూడెం ప్రజలకు, పెద్దలకు, సర్పంచ్కి, వార్డు సభ్యులకు, చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, అమ్మలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మూడోసారి శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. మేము ఈ శివాలయం కాడ ఫస్ట్ టైము పెద్ద ఎత్తున జనాలు, ప్రజలు అందరూ, చిన్నలు, పెద్దలు అందరూ వచ్చారు. మంచిగా ఘనంగా జరుపుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ముద్దెంగూడెం గ్రామం లోపల నిర్వహించినటువంటి కార్యక్రమము శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణము గ్రామ పెద్దల సమక్షంలో మరియు మండల ప్రజల సమక్షంలో మరి అందరి ఈ కళ్యాణము జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముద్దెంగూడెం గ్రామం తరఫున. ఈరోజు మన ముద్దెంగూడెం గ్రామం లోపల పురాతనమైన శివాలయం దగ్గర శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరపబడింది. ఇందుకు విగ్రహదాత మన షాబాదు, మన విశ్వనాథం గుప్తా గారు, వారి యొక్క కుటుంబము, వారి అల్లుడు, వారి యొక్క కుమారుడు అందరూ కూడా వారి యొక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ సీతారాముల వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మన ముద్దెంగూడెం గ్రామ ప్రజలందరం కూడా కోరుకుంటూ వారు ఇంకెంతో ఉన్నతమైన వారి యొక్క వ్యాపారం ముందుకు సాగాలని కోరుకుంటూ మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇందుకు మేమందరం సంతోషిస్తున్నాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ గ్రామస్తులకి. ఈరోజు మన ముద్దెంగూడెం గ్రామం సర్పంచ్ గారికి, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచులకు, మాజీ ఉప సర్పంచులకు, అదేవిధంగా గ్రామ వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము పెద్ద ఎత్తున మన ఊరేగింపు చేసుకుంటూ మరి ఊరు నుంచి వచ్చి మరి పెద్ద ఎత్తున వచ్చి మన శివాలయం గుడికాడ కొత్తగా ఈరోజు నూతనంగా గుడికాడ శివాలయంలో మన విగ్రహాలను పూజించుకొని శ్రీరామనవమి కూడా కళ్యాణం ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ముద్దెంగూడెం గ్రామం ప్రజలకు అందరికీ, వేరే గ్రామం నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముద్దెంగూడెం గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రకాల శ్రీనివాస్ నేను ముద్దెంగూడెం గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శివాజీ, జై తెలంగాణ.